హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు నేను సొంటిపాల రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి సొంటిపాలు చేయటం కూడా మాకు రాదా, ఇది కూడా వీడియో తీయాలా అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇంకా దీని యూసెస్ ఏంటో మీకు చెప్తాను. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే బాగా కాచి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలో ఒక 1/4 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కషాయం చేసుకోవడం కోసము. ఇందులో ముందుగా ఒక 1/4 స్పూన్ సొంటి పొడి వేసుకుంటున్నానండి. సొంటి పొడి యూస్ చేయటం వల్ల దగ్గు మరియు గొంతు నొప్పి తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ మిరియాలండి. మిరియాలు కూడా ఒక 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. మిరియాలు డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఒక 1/4 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను మంచి స్మెల్ కోసము. ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు మీ అందరికీ తెలుసు, ఇది యాంటీబయాటిక్గా బాగా యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్గా తులసి అండి, ఒక 4-5 ఆకుల్ని వేసుకుంటున్నాను. ఇది శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మరిగే వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇంకా లాస్ట్గా వాటర్ని స్ట్రైనర్ హెల్ప్తో స్ట్రెయిన్ చేసుకుని ఒక 1.5 స్పూన్ వరకు హనీ వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఇలాంటి కషాయంలో షుగర్ మాత్రం అస్సలు వాడకూడదండి. యూస్ చేస్తే హనీ, లేదంటే బెల్లం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా కాచి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుంటే మన సొంటి పాలైతే రెడీ అండి. ఇలా ఈ సొంటి పాలను వీక్కి కనీసం 2 టైమ్స్ తాగటం వల్ల జలుబు దగ్గు అనేది చాలా కంట్రోల్లో ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.